వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ముగ్గురిని సలహాదారులుగా నియమించిందండి. వాళ్ళ వలన కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు రావడానికి అవకాశం ఉందా? వీళ్ళ వలన ప్రజలకు ఏమిటి లాభం? ఏ విధంగా కూటమి ప్రభుత్వానికి ఇది కూడా సహాయపడుతుంది? మనం ఒకసారి చూద్దాం. ఎవరిని నియమించారంటే అసలు ఈ ముగ్గురు ఎవరు? చూస్తే మొట్టమొదటిగా సలహాదారుగా మాస్ కమ్యూనికేషన్ విభాగానికి సంబంధించి కార్టూనిస్ట్ శ్రీధర్. ఈయన ఒక ఎంఏ చదువుకున్నారు. తర్వాత కార్టూనిస్టు, ఒక ప్రముఖ పేపర్లలో ఆయన కార్టూనిస్ట్గా వర్క్ చేసి ప్రజలకి అంటే ఒక పెద్ద సందేశాన్ని, పెద్ద మ్యాటర్ని అది పుస్తకం చదివితే 100 పేజీల పుస్తకం, 200 పేజీల పుస్తకం చదివితేనే మనకు అర్థమయ్యే మ్యాటర్ని ఒక్క బొమ్మలో, ఒక చిన్న కార్టూన్ ద్వారా మనకు మొత్తం అంతా అర్థమైపోతుంది. ఇది ఏదో పెద్ద వరద వచ్చింది, ఆ వరదలో ప్రజలు బాధపడుతున్నందుకు ఆ చిన్న బొమ్మ వేశారనుకోండి, వెంటనే అర్థం పెద్ద వరద వచ్చినట్టు, వాళ్ళ అన్నం అంటే వాళ్ళకి నీరు లేదని, ఆహారం లేదని, అలాగే షెల్టర్ లేదని తెలుసుకోవడానికి చిన్న ఏదో ఒక రాయి మీద నిలబడి పెద్ద వర్షం వస్తుంది అనుకోండి, ఇది అలాగే చిన్న బొమ్మ గీస్తే మనకు అర్థమైపోతుంది ఇది ఎంత ఇబ్బందుల్లో ఉన్నారు అని చెప్పేసి. అంటే వాళ్ళు షెల్టర్ కానీ, లేదా ఆహారం కానీ, లేదంటే వాతావరణానికి ఎంత ఇబ్బంది పడుతున్నారు అన్నిటి కూడా ఒక బొమ్మలో మనకు తెలిసిపోతుందండి. ఇది ఓ పెద్ద రాజకీయ నాయకుడు కొన్ని వేల కోట్లు సంపాదించేశాడు అనుకోండి. సంపాదించేసి ఆ ఎదురుగుండా ఎవరో అతను అడుక్కునేవాడు ఉంటాడు, పాపం బెగ్గర్ ఉంటాడు. అది చూస్తే మనకు అర్థమవుతుంది ఇతను వేల కోట్లు ఉన్నాయి, అతనికి ఏమీ లేదని చెప్పేసి. ఇలాగా ఆ కార్టూన్ ద్వారా మనకి ఆ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు అంతగా అర్థమైపోతుందండి. ఇది అటువంటి పేరు ప్రఖ్యాతులు సాధించినటువంటి ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ గారిని మాస్ కమ్యూనికేషన్ సలహాదారుగా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం నియమించింది. ఆయన 2 ఏళ్ళు ఈ పదవీ కాలంలో ఉంటారండి. ఇక న్యాచురోపతి యోగాకు సంబంధించి మంతెన సత్యనారాయణ గారు. ఈయన ఎంత పేరు ప్రఖ్యాతులు సాధించుకున్నారు. ఈయన ఎప్పుడు పుట్టారంటే ఏప్రిల్ 23వ తారీఖున 1967లో పుట్టారండి. మంతెన సత్యనారాయణ గారి తల్లిదండ్రులు కూడా వాళ్ళు న్యాచురోపతిని ఉండటం వలన ఈయనకి అది అలవాటయ్యి ఆయన మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా కూడా పర్యటిస్తూ 2011 వరకు ఆయన మొత్తం ప్రజలందరూ కూడా ఎటువంటి ఆహారం తీసుకోవాలి, యోగా ఎలా చేయాలి, ఇవన్నీ కూడా సభలు పెడుతూ ఆయన పేరు ప్రఖ్యాతులు అలాగే ప్రజల యొక్క ఆరోగ్యానికి పరిరక్షణకు ఎంతో కృషి చేశారండి. 2012లో ఆయన విజయవాడ అంటే గుంటూరు దగ్గరటువంటి ఒక న్యాచురోపతి సెంటర్ కూడా స్టార్ట్ చేశారు. చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన యోగా న్యాచురోపతికి ఒక సలహాదారుగా ఎందుకు నియమించిందండి? ఇది ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఫ్రీగా వస్తుందని చెప్పేసి హాస్పిటల్కి వచ్చి రోగం వచ్చిన తర్వాత ఏదో జబ్బు చేసిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళే కంటే అసలు ఆ రోగం లేదంటే ఆ జబ్బు పడకుండానే మనకి విషయాలు తెలిసిపోయినాయి అనుకోండి. ఇది అంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మనం ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలని మనకు తెలిస్తే అసలు హాస్పిటల్ ఖర్చు ఉండదు, మన కుటుంబ సభ్యులందరూ కూడా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు, ఎవరికి ఇబ్బంది ఉండదండి. ఆ ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం న్యాచురోపతి యోగాకి సంబంధించి సలహాదారులుగా మంతెన సత్యనారాయణ గారిని నియమించడం జరిగింది. ఈయన కూడా 2 సంవత్సరాల పాటు ఈ యొక్క పదవీ కాలంలో కొనసాగుతారండి. ఇక మూడోది దేవాలయాలకు సంబంధించి చుండూరి సీతారామాంజనేయ ప్రసాద్ ఈయన ఒంగోలుకి చెందినవారండి. ఈయన హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చైర్మన్గా ఉండేవారు. అలాగే హిందూ ధర్మ టీటీడీ వాళ్ళి హిందూ ధర్మ ప్రచార పరిషత్ దానికి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్గా ఉండేవారండి టీటీకి సంబంధించి. అంటే మొత్తానికి ప్రజల్లో ఆధ్యాత్మికంగా అంటే హిందూ ధర్మ ప్రచార పరిషత్కి అలాగే హిందూ ధర్మానికి సంబంధించి అంటే ఈ పరిరక్షణ కానీ ప్రచార పరిషత్ కానీ వీటన్నిటి కూడా సలహాలు ఇవ్వడానికి ఈయన చుండూరి సీతారామాంజనేయ ప్రసాద్ గారిని నియమించడం జరిగింది. మొత్తానికి ముగ్గురిని ఈ ప్రభుత్వ సలహాదారులుగా నియమించడం జరిగింది. ఇది వైసీపీ ప్రభుత్వం ఏమంటుందంటే మేము కూడా నియమించాము, ఇదివరకు మేము నియమించినప్పుడు మీరు విమర్శించారు కదా అంటున్నారు. అయితే వీళ్ళు నాకు తెలిసినంత వరకు ఈ కార్టూన్ శ్రీధర్ గారు కానీ అలాగే మంత్రి సత్యనారాయణ గారిని వీళ్ళు పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదండి. వీళ్ళు
వీళ్ళు ప్రత్యేకంగా నిజంగానే మాస్ కమ్యూనికేషన్ ఉపయోగపడేలాగా ఉంది. అలాగే ఈయన ప్రజలకు సేవ చేశారు. అలాగే మంతెన సత్యనారాయణరాజు గారికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి జీవిత సాఫల్య కేంద్రం అంటే ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి జీవిత సాఫల్య పురస్కార అవార్డు కూడా వచ్చిందండి. అటువంటి వాళ్ళని వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. ఏ విధంగా మరి ప్రజలకి ఒక సలహాదారుగా పెట్టినప్పుడు వాళ్ళు ప్రభుత్వానికి చెప్పవలసిన విషయాలు ఉంటాయి. అది ప్రభుత్వం అమలు పరిస్తే అది ప్రజలకు ఉపయోగపడుతుంది. చూద్దాం. మరి వైసీపీ వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు అనవసరంగా డబ్బులు వేస్ట్ అవుతాయా? లేదంటే ప్రభుత్వం నియమించిన విధంగా ప్రజలకు ఉపయోగపడతారో చూద్దాం. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.